రబీలో సాగు చేస్తున్న పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లాలోని బెలా వ్యవసాయ మార్కెట్ యార్డుతో తెల్లజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాము అన్నారు. రైతుల డిమాండ్ అనుకూలంగా తెల్లజొన్న ఎకరాకు 10 కుంటలు కాకుండా 14 క్వింటాల పరిమితికి కొనుగోలు చేసే విధంగా సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడతానని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో కొంతమంది రైతుల సమస్యలను రాజకీయ చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పూర్తి స్థాయిలో మార్కెట్ యార్డులోనే పంటలు విక్రయించాలనుకోవాలని పేర్కొన్నారు. గన్ని బ్యాగుల కొరత, గోడౌన్ల కొంత కారణంగానే కొనుగోళ్లలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేయాలని గతంలో అనేక సందర్భాల్లో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. ప్రభుత్వం అనేక తీర్లుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితులలో ఈ జిల్లాలో ఉన్నటువంటి జొన్న పంట కొనాల్సిందే. ఈ ఆదిలాబాద్ జిల్లాలో మాకు వరి కానీ మిగతా పంటలు లేవు. ఈ జిల్లాలో వండేటటువంటి సోయాబీన్, అదేవిధంగా శనగ, జొన్న పంటను కొనుగోలు చేయాలని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా మొదలుగా ఆదిలాబాద్ కొరకని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న ఆదిలాబాద్లో మొన్న ప్రారంభించడం, జైనత్లో ప్రారంభించడం, ఈరోజు బేలా మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఎట్టి పరిస్థితులలో దూరం కావాలి. ఈరోజు మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా ఎక్కడైనా పూర్తిగా దళారుల దోపిడితో తక్కువ ధరకు రైతులు అమ్ముకుంటున్నారు. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, మీరెవరు కూడా అధైర్యపడద్దు. గన్నీ బ్యాగులైనా, ట్రాన్స్పోర్ట్ అయినా, గోడౌన్లు అయినా, ఏదైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి జొన్న పంటని పూర్తిగా చివరి గింజ వరకు కొనుగోలు చేయించేటటువంటి నేను పూర్తి ప్రయత్నం